అందరికీ హాయ్ అండి. ఇది ఎల్‌జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషను. మనకి ఈ వాషింగ్ మిషన్‌లో మిషన్ అయితే ఆన్ అవుతుంది. కానీ మనకి వాషింగ్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఏ ప్రోగ్రామ్ పెట్టినా స్టార్ట్ అవ్వట్లేదు. మనకి డిస్‌ప్లే మీద DE2 అనే ఎర్రర్ వచ్చేస్తుంది చూసారా? ఈ విధంగా మనకి డోర్ అయితే కంప్లీట్‌గా లాక్ అవ్వట్లేదు. మనకిది మిషన్ యొక్క కంప్లెయింటు. ఈ DE2 అంటే మనకి డోర్ లాక్ కంప్లెయింట్ అండి. సరిగ్గా డోర్ లాక్ అవ్వకపోతే మనకి DE2 ఎర్రర్ వస్తది. మనకి డోర్ లాక్ అంటే ఇక్కడ ఉంటది చూసారా ఇది. ఈ డోర్ లాక్ అనేది సరిగ్గా ప్రాపర్‌గా లాక్ అవ్వకపోయినా, అక్కడికి కనెక్టర్‌కి పవర్ రాకపోయినా మనకి ప్రాబ్లమ్ అయితే వస్తది. ముందుగా మనం మిషన్ ఆఫ్ చేసుకొని గ్యాస్కెట్‌లో స్ప్రింగ్ ఉంటది లాకు. ఆ లాక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి గ్యాస్కెట్ సెపరేట్ అయిపోద్ది బాడీ నుంచి. ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి కదా! ఈ 2 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్క్రూలు ఓపెన్ చేసుకున్న తర్వాత సో, మనకి కంప్లీట్‌గా ఈ విధంగా డోర్ స్విచ్ అనేది బయటకొచ్చేస్తది. కొన్నిటికైతే చిన్నది సెపరేట్‌గా లాక్ ఉంటది. అదొకసారి చెక్ చేసుకోండి. ముందుగా మనకు డోర్ స్విచ్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ముందు కనెక్టర్ అనేది ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి. అక్కడికి పవర్ వస్తుందా లేదా అని చూడండి. ఇక్కడ మనకి కనెక్టర్ అయితే డ్యామేజ్ అయింది. చూసారా ఈ విధంగాన? ఒక సైడ్ మెల్ట్ కూడా అయింది. ఒక వైర్ కూడా కంప్లీట్‌గా కాలిపోయింది. మనకిది కనెక్టర్ అనేది డ్యామేజ్ అయింది. కొన్ని సందర్భాల్లో కనెక్టర్ డ్యామేజ్ అవుతది. ప్లస్ డోర్ స్విచ్ కూడా డ్యామేజ్ అవుతది. సో, డోర్ స్విచ్‌లు ఏవైనా షార్ట్ అయినప్పుడు కూడా మనకి ఇలా కనెక్టర్ అనేది కాలిపోతుంటది. ఇది మనకి డోర్ స్విచ్. ఈ విధంగా ఉంటది. మనకి మోడల్ బట్టి డోర్ స్విచెస్ అనేవి మారిపోతుంటాయి. వీటి షేపులన్నీ కూడా మారిపోతుంటాయి. మన కంపెనీని బట్టి, మెషిన్ బట్టి మారిపోతుంటాయి. ముందుగా మనం ఇదివరకు డ్యామేజ్ అయినవి మొత్తం కంప్లీట్‌గా టేప్ చేసుకున్నాం. ఇక్కడికి వోల్టేజ్ వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువగా మనకి ప్రాబ్లమ్ రాదు. ఎక్కువగా డోర్ స్విచ్‌లే పోతాయి. చాలా రేర్‌గా మనకి కనెక్టర్స్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఒకసారి మొత్తం కంప్లీట్‌గా చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి పాత డోర్స్ లాక్‌ని ఏసి ఒకసారి చెక్ చేస్తున్నాను. ఏ విధంగా మళ్ళీ యాజ్ టీజ్ ఇందాక ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో అదే విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఒకసారి గ్యాస్కెట్ కూడా దాని పొజిషన్‌లో పెట్టుకొని ఒకసారి మనం ఆన్ చేద్దాం. కంప్లీట్‌గా గ్యాస్కెట్ అయితే లాక్ చేయకండి. ఎందుకనంటే ఇది మెల్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తదని కూడా చెప్పలేము. ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేశాను మిషను. ఇదివరకు ఏ ప్రోగ్రామ్ పెట్టాం, క్విక్ వాష్ పెట్టాం. ఒకసారి క్విక్ వాష్ పెడదాం. చూడండి మనకి మిషన్ అయితే వాషింగ్ సింబల్ బ్లింక్ అవుతుంది. వాషింగ్ స్టేజ్‌లోకొచ్చింది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కానీ మనకి కంప్లీట్ రిపీట్ అయితే అయిపోతుంది. చూసారా? DE2 ఎర్రర్ వచ్చేస్తుంది. సో, మనకి డోర్ స్విచ్‌లో కూడా కంప్లెయింట్ ఉంది. డోర్ స్విచ్ అనేది కూడా ప్రాపర్‌గా పనిచేయట్లేదు. ఇది మనకి పాతదండి. పని చేయలేనిది కదా అది. ఇది కొత్తది. మనకి ఔట్ సైడ్ మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. ఇంక్లూడెడ్ షోరూమ్‌లో కూడా దొరుకుతాయి. కొన్ని ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటది చూడడానికి రెండును. సేమ్ ఒకే మోడల్ తీసుకోవాలి. ఇది కొత్తదండి డోర్ స్విచ్. యాజ్ టీజ్‌గా ఇదివరకు ఏ ప్లేస్‌లో అయితే సెట్ చేసామో అదే ప్లేస్‌లో సెట్టింగ్ అయిపోద్ది ఈజీగా. ఇది సెట్ చేసుకొని 2 స్క్రూలు కూడా టైట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్క్రూలు టైట్ చేసుకున్న తర్వాత గ్యాస్కెట్‌ని కూడా దాని పొజిషన్‌లో కరెక్ట్‌గా పెట్టుకొని ఒకసారి ఆన్ చేద్దాం. మనకి కొత్తది డోర్ లాక్ అనేది చేంజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఆహ్, గ్యాస్కెట్ యొక్క స్ప్రింగ్ అనేది కంప్లీట్‌గా ఏసుకోవచ్చు. పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఒకసారి చూసారా? కొత్తది డోర్ లాక్ అనేది ఏసుకున్నాం. ఏసుకున్న తర్వాత ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేశాను. సేమ్ ఇందాకలాగే 30 మినిట్స్ వాష్. మనకి వాషింగ్ సింబల్ అయితే బ్లింక్ అవుతుంది. మనకి డోర్ లాక్ అయినప్పుడు టిక్ మని ఒక సౌండ్ వస్తది. అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. మనకి డోర్ లాక్ అయిన తర్వాత మనకి డ్రమ్‌లోకి అయితే వాటర్ వస్తది. ఈ విధంగా మనకి డ్రమ్‌లోకి వాటర్ వస్తుందంటే మనకి ఓకే అండి. కంప్లెయింట్ అయితే అయిపోయింది. చూసారా? మనకి మెషిన్ కూడా డ్రమ్ తిరుగుతుంది. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఓకేనా? మనకి డ్రమ్ అయితే తిరుగుతుంది. సో, మనకైతే కంప్లెయింట్ అయితే అయిపోయింది. మనకి డ్రమ్ రన్ అవుతుందంటే మనకు వాషింగ్ అనేది రన్ అవుతున్నట్టు లెక్క. సో, ఫైనల్‌గా మన కంప్లెయింట్ అయితే క్లియర్ అయిపోయింది. ఎక్కువగా మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌లో ఈ డోర్ లాక్ ఎర్రర్స్, డోర్ స్విచ్ ప్రెషర్ లాక్ ఎర్రర్స్ ఎక్కువొస్తాయి. ఓకే అండి. ఈ వీడియో ఇంతే. థాంక్ యూ.